నేనైతే 2 సార్లు కొట్టింది అయితే ఇప్పటిదాకా కొట్టింది నువ్వు కొట్టకపోయి ఇప్పటిదాకా కట్టెలు కూడా ఉండదు ఇప్పటిదే లెక్కున్న ఇదివరకు దాకా కొట్టిందంతా పొరక పెరగనికనే పొరక మస్తు పెరిగింది పెరిగిందనే అది ఊకున్నదే కరెక్ట్ ఇదివరకు దాకా చేసింది కరెక్టే ఉన్నది వీడికెళ్ళి జర పురుగు రాని అదే ఆ పొగాకులు అయితే పురుగు దరిద్రంతో వస్తుంది అది 2 రకాలు ఉంటది లోపలికి కాయల జోరేడు ఒకటి ఉంటది ఇది ఒకటి ఉంటుంది జర మీద కొట్టుకుంటే ఈ పూత ఖాతా పడుతుంది లేకపోతే పూత వచ్చినట్టు కనబడుతుంటది కాయ చేతికి రా అది మందు కొట్టక ముందు ఇంతగానం పూత కనిపించలేదు అది అట్లా కాదు తాత అట్లా కాదు తాత ఎప్పుడే గాని పురుగు గాని ఏది గాని మనకు కూడా రా ఇప్పుడు లేతగా ఉన్నాయి మంచిగా తింటామా లేకపోతే ముదిరిపోయిన దాన్ని బాగా తింటామా ముదిరిపోయిన దాన్ని తినం కదా మనం ఇష్టపడాలి ఇది కూడా అంతే ఏదన్నా అంటే లేత దానిలో అన్నిట్లా రుచికరమైంది ఏది అన్న అంటే పూత మొగ్గ దాని తర్వాతనే లేతాకు దాని తర్వాతనే మిగిలింది అయితే ఏది లేనప్పుడు ఆకులను తింటది ఆకులే లేతకు కదా అప్పుడు లేత ఆకులను తింటుంటది ఏది పూత వచ్చిందా ఇక ఆకు జోలిపోదు పూతనే తింటుంటది అయితే ఏం చేస్తుంది పూత ఎంత ఉంటది కృష్ణ అది తొలతొచ్చుడు చాలా చిన్నగా వస్తుంది ఇప్పుడు మనం ఇలా చూస్తే ఒక చెట్టును పట్టుకొని మనం చూస్తే మనకు అర్థమవుతుంది చూడు ఇగో ఇప్పుడు ఇదేమో 3 రోజులు 4 రోజులు ఇగో ఇదేమో మొదటిది అనుకో ఇది పూతనే పూతనే అవుతుంది ఇగో ఇది అయితే గిట్లాసుంటిది ఇంకా రాంది ఇంకా దీనికన్నా చిన్నగా ఉన్నది తినది మన కంటికే కనబడదు ఇదేంటంటే తొందర తినేది ఇప్పుడు దీనికి బదులు గీదాన్ని ఎక్కువ తింటది ముందు ఇది రుచి ఎక్కువ అయితే ఏమవుతున్నది దీనిలా ఇగో ఇది లేతది ఇది అయిపోయినాక ఏమవుతుంది అంటే ఈ ముదిరిన ఇప్పుడు ఈ సంపర్కం జరిగినాక ఇప్పుడు ఏంటంటే ఇలా పుప్పొడి అయి ఈ పూత రాలుతుంది కదా పూత రాలిపోయినాక ఇప్పుడు ఈ ముదురు పూత కన్నా ఇగో దీన్ని ఎక్కువ దీన్ని ఇంకా చూస్తుంటది ఇది రాలుతుంది ఇది రాలినాక వీటికన్నా ఈ సన్న పిండి వస్తుంటది చూడు అది రుచి ఎక్కువ దీన్ని ఇడిసి దాని అట్లా అవుతుందా ఆ పూతలు పోయినాక సన్నగా గింజలు అవుతుంటాయి చూడు తాత ఆ గింజలు ఇంకా రుచి ఎక్కువ గింజలు తినేది వేరే ఉంటాయి ఇది ఏందనంటే నువ్వు టైం పోటీ 5-6 రోజులు పెట్టుకున్నావా 7-8 రోజులు పెట్టుకున్నావా ఎట్లా పెట్టుకుని ఒకసారి ఏ మందో ఒక మందు కొడితే ఏమవుతుంది ఇది అంటే అది ఆ సన్నగున్నది రాదు వాసనకు తలి పురుగు రాదు తోలుతా ఎట్లా చూడు జర 50 నూనెలు అట్లా చూడు కలుపుకుంటే ఈ వాసనకు చెట్టుకు లోపలికి రావాలి అదొకటి ఇది ఏం చేస్తుంది పొగాకులు అదే పురుగు అట్లా ఈడ గుడ్లు పెట్టి సన్నగా జర్ర పెద్దగా ఎట్లా అంటే ఈ ఆకు మీద గుడ్లు పెట్టి పిల్లలు వచ్చిన పుట్టినాయి అనుకో ఈ పిల్లలను తినేటివి ఉంటాయి తాత బదనికలు అవి మీద పెట్టక ఏం చేస్తా అంటే తెలివిగా కింద పెడతాయి సాటుకు దానికి అంత తెలివి భగవంతుడు అట్లా ఇచ్చిండు ఈడ కొద్దిగా పెద్దగా అయిందాక ఈడ తింటాయి అదే చూడు ఇది పొగాకులు అయితే పురుగుది ఇది లార్వా ఇది అది కింద తింటుంటది ఇది దీని ఏం చేస్తుంది ఇదే ఆకలకు ఇది కాయలకు జోరేది ఇదే ఇది కాయలలో ఉండేది కూడా లోపల కాయ ఇత్తుని తింటా చూడు అది కూడా అట్లా ఏందన్నాడు చాలా తెలివితోటి ఇప్పుడు కృష్ణ గుర్తుపట్టి తీసిండు మామూలు తీయరు ఇప్పుడు ఇది ఏందన్నాడే కొద్దిగా ఇక్కడ తేడా కనబడేస్తాడు ఇది చూసి తీసిండు ఇగో ఇది కింది బంధు ఎంత తెలివితోటి తింటది అన్నంటే రంధ్రం కొట్టది మీదున్న ఈ ఏదైతే ఈ పొర లేకున్నదో విడిచిపెట్టి తింటది అంత ఇది ఉంటది చిక్కుడికి వేరేది ఏం లేదు మైక్రో న్యూట్రియన్స్ డిఫిషియన్సీ రాకుండా కొట్టుకోవాలి ఓ ఎకరకు 150 రూపాయలు కొట్టినాడు ఒక 3 సార్లు కొట్టుకుంటే మళ్ళా రాదు కదా అయితే అదొకటి కొట్టుకొని ఈ పురుగు ఒకటి మందు కొట్టుకున్నాం అనుకో నల్లపేను అట్లా వస్తుంటది అది కనబడుతుంది మనకు నల్లపేను తెల్లపేను వచ్చినప్పుడు ఈ ఆకలి మీద కనబడుతుంటది అది ఉంటేనే దాన్ని కలుపుకోవాలి లేకపోతే అవసరం పురుగు ఒకటి కొట్టుకుంటే ఎందుకు కాదు మంచి చిక్కుడి ఒకటి అయినా ఇంకోటి వచ్చేది ఇది మళ్ళీ అప్పటికి ఎండకాలం అంటే చెట్టగేలా దున్నుకుంటాం అదైతే ఇది ఎల్లో మొజాయిక్ అంటే ఇది ఏంటంటే మైక్రోన్యూట్రియన్స్ డిఫిషియన్సీ మెగ్నీషియం డిఫిషియన్సీ తోటి వస్తుంది ఇక ఇది అంతా చేసుకోవడం అయితే ఇది
చిన్నగా చెట్లు చిన్నగా ఉన్నప్పుడు కనబడదు. చెట్టు పెద్దగా అయ్యి ఇక కాతకొస్తుంది ఇక అనే టైంలో ఎక్కువ అవుతుంది, అప్పుడే ఏర్పడుతుంది. కాకపోతే ఏంటంటే ఇలా కొన్ని విత్తనాలది కూడా తేడా ఉంటుంది. ఏదైతే పచ్చగా ఉండేది అంటే పచ్చదనము పచ్చరారితం ఎక్కువ ఉండేది దానికి వస్తుందిరా ఇది. నలుపు దాని మీద పచ్చరారితం తక్కువ ఉంటుంది. అయితే పచ్చరారితం మంచిగా ఉండాలని అంటే మెగ్నీషియం ఉండాలి. ఆ మెగ్నీషియం కొరత ఏర్పడుతుంది అన్నట్టు. అంతటా కాదు, కొన్ని ప్రాంతాలలో అవుతుంది. అది కూడా భూమిలో ఉన్న దాని పర్సెంటేజ్ని బట్టి, వాతావరణం బట్టి ఇట్లా వస్తుంది. ఇక కొన్ని వెరైటీలకు అసలు రాదు. ఈ నల్ల చిక్కుడు ఎట్లా రాలేదు, దీనికి వచ్చింది. నువ్వు అట్లాంటికి అంటావు తాత. ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఇగో ఇది పచ్చది. పచ్చగా ఉండాలని అంటే పత్రహారితం ఉండాలి, పచ్చగా ఉండాలి. నల్లదానికేమో పత్రహారితం ఇంత ఉండదు, నలుపు ఉంటది. ఈ పచ్చగా ఉండాలని అంటే మెగ్నీషియం అనే ఒక పోషకం కావాలి. మెగ్నీషియం దీనికి సమృద్ధిగా అంటే అందిందనుకో పచ్చగానే ఉంటుంది. మెగ్నీషియం తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే పచ్చదనం పోయి ఇట్లా ఏర్పడుతుంది, ఎల్లో కలర్. ఏ ప్రాంతాన్ని ఇప్పుడు మనకు కూడా మనసులకు పెదవులు పూస్తాయి, మచ్చలు వస్తాయి చూడు కృష్ణ. ఈ విటమిన్ ఆ లోపం ఉన్నప్పుడే అట్లా వస్తుంటాయి అన్నట్టు. అట్లా అందుకనే ఇది మెగ్నీషియం లోపంతో వస్తుంది. అదొక్కటి ఉన్నాయి. 4-5 రకాల పోషకాలు కొట్టుకుంటే దిగుబడి వేరే ఉంటది. వీళ్ళు ఏమవుతుంది అంటే ఏ ఒక్క పోషకం తక్కువ ఉన్నా, ఇప్పుడు మెయిన్ యోగా 5-6 ఉన్నాయి అనుకో, జింకు, ఫెర్రస్, మెగ్నీషియం, మ్యాంగనీసు, బోరాను, కాపరు, మాలిబ్డినం, ఇవన్నీ ఉంటాయి కదా. అవి ఏదొక్కటి తక్కువైనా భూమిలోకి వెళ్ళి వేరే పోషకాలను తీసుకోవచ్చు, అజీర్ణం వచ్చినట్టు అవుతుంది. అట్లయితే దిగుపడుతుంది. అది కొద్దియే కానీ టైం పాయింట్ కొట్టుకుంటే ఇట్లా ఉంటే రానే రావు. వేరేదేం లేదు. ఇప్పుడు మంచిగానే ఉన్నది, కొట్టుకుంటే తగ్గుతుంది. 3 సార్లు నిన్ననే కొట్టిండు. మళ్ళీ ఇప్పుడు నీకు వారం రోజుల నాడికి తేడొస్తుంది, 15 రోజుల నాడికి తేడొస్తుంది. ఇక 3 సార్లు కొట్టేసినావు అన్నాడే దీని మీద డిఫరెన్స్ ఉండదు. అట్లా కొట్టు. నేను కూడా వస్తా మధ్యాహ్నం ఒకసారి వచ్చి వాటికి మందు తెస్తాను. నేనే తెస్తా. అది ఓ మందు ఇప్పుడున్న దానిలో ఇబ్బంది పెట్టకుండా పోయేదాన్ని. మళ్ళా ఢిల్లీకి వెళ్ళి రావాలి తాత, దూరానికి